శ్రీకాళహస్తి వెనుక రహస్యం మీకు తెలుసా? అక్కడ స్వయంభూగా వెలసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలిపురుగు రాత్రంతా కష్టపడి శివలింగం చుట్టూ ఒక గూడును తయారుచేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుఝామునే అక్కడికి వచ్చి సాలిపురుగు కష్టపడి నిర్మించిన గూడు మొత్తం తుడిపేసి తన నాగమనులను శివలింగం దగ్గర ఉంచి శివలింగాన్ని పూజించి వెళ్ళిపోయేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి రకరకాల పుష్పాలతో శివలింగాన్ని పూజించేది. రోజూ ఇలాగే జరుగుతుండటంతో ఒకరోజు సాలిపురుగు నాగుపాము శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు వెళ్ళి ఇలా చెప్తుంది, నీ నాగమణులతో రోజూ నువ్వు శివలింగాన్ని పూజిస్తున్నావు కదా, ఇలా నువ్వు రోజూ పెట్టి పూజించే మణులను ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని సాలిపురుగు నాగుపాముతో చెప్తుంది. ఇది జరిగిన కొంతసేపటికి ఆ ఏనుగు వచ్చి శివలింగం వద్ద ఉన్న నాగమణులని తీసేయటంతో ఆ నాగుపాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏనుగు పక్కనే ఉన్న ఒక బండకి తన తలను కొట్టుకోవటంతో బండమీద నుండి ఇదంతా చూస్తున్న సాలిపురుగు, తొండంలోని పాము, అలాగే ఆ ఏనుగు ముగ్గురూ ఒకేసారి చనిపోతారు. శివుడిమీద ఉన్న భక్తితో వీళ్లు ముగ్గురూ చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ ముగ్గుర్నీ తనలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ల ముగ్గురి పేర్లు కలిసేలా పేరు పెడతాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళీ అంటే సర్పం, అలాగే హస్తి అంటే ఏనుగు. ఓం నమఃశివాయ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.